వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు మోసపోతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళాను సందర్శించిన ఆయన పలు స్టాళ్లను పరిశీలించారు. రైతులు 3-4 నెలలు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు సమయంలో మోసపోతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. భారతదేశంలో ఉన్న సనాతన విత్తన రకాలను పరిరక్షించాలని అవసరం ఉందన్నారు. సనాతన రకాలు ఉన్నాయి. వాటిని రైతుల భాషలో ముతక సైంటిస్టులు ముతక విత్తనాలు, ముతక పంట అనేవాళ్ళు. ఈరోజు వాటిల్లోనే విపరీతమైన పోషకాలు ఉన్నాయని, చాలా జబ్బులకి నయమవుతున్నాయని ఈరోజు ఇండియన్ మెడికల్ సర్వీస్ లాంటి సంస్థలు, ప్రభుత్వ సంస్థలు గుర్తించి ఆ యొక్క విత్తనాలని అలాంటి రైస్ని తినమని ఈరోజు ఎన్నో సూచనలు జరుగుతున్నాయి. కానీ మన రీసెర్చ్ స్టేషన్స్లో ఆ వంగడాలకు ప్రాధాన్యత లేదు. ఈరోజు రైతులే వాటిని సీడ్ బ్యాంకులుగా ఏర్పాటు చేసుకొని, నాకు తెలిసి కొంతమంది రైతుల్ని కలిసినప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర 100, 200, 2000 రకాల దాకా సనాతన విత్తనాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ రావడం జరిగిందో అప్పుడు హైబ్రిడ్ వెరైటీస్ని మనం ఎక్కువ తీసుకురావడం. అంతకుముందు ఎకరాకి పుట్టుడు 30 వడ్లయితే గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మనకి ఈ వంగడాలు రావడం వల్ల, హైబ్రిడ్ వంగడాలు రావడం వల్ల 3 కుట్లు, ఇప్పుడు 5 కుట్లు, 6 కుట్లు దాకా కూడా అవుతున్నాయి. చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆ రకాలతో పాటు కూడా మన సాంప్రదాయ విత్తనాలని కూడా రీసెర్చ్ సెంటర్స్ లో ఆధునీకరించి ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు కానీ, మిగతా రైతులకు కానీ ఫౌండేషన్ సీడ్ రూపంలో కానీ, సర్టిఫైడ్ సీడ్ రూపంలో కానీ శాస్త్రజ్ఞులు మీ యొక్క రీసెర్చ్ స్టేషన్స్ నుంచి అందించాలని కోరుతున్నాను. నేను ఐఐఆర్కి, ఐకార్కి కూడా నా లెటర్ ప్యాడ్ మీద అర్జీ కూడా పెట్టడం జరిగింది. బోర్డు మీటింగ్లో నేను దాన్ని. నా పేరు వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఐఐఆర్ఆర్ ఐకాన్లో మెంబర్గా, రైతు నాన్ అఫిషియల్ మెంబర్గా కూడా కొనసాగుతున్నాను, జాతీయ సభ్యులుగా. ఈరోజు నెల్లూరు జిల్లా, నెల్లూరు కేంద్రమైనటువంటి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అగ్రికల్చర్ మన ఎగ్జిబిషన్ వ్యవసాయ క్షేత్రం యొక్క వాళ్ళ సందర్భంలో జరిగింది. ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు, అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ రైతులతో ముఖాముఖి సమావేశం కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిబిషన్లో అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు, మరి అదేవిధంగా వ్యవసాయ పరికరాలు, యంత్రాలను కూడా ఈరోజు ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. చాలా శుభపరిణామం. చాలా బాగా ఈరోజు రైతులు ఇక్కడ అందరూ కూడా రావడం, రైతులతో సైంటిస్టులు, వ్యవసాయ అధికారులు ముఖాముఖి వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకోవడం, వాళ్ళకి సమాధానాలు చెప్పడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు ఎక్కువ మంది రైతులు, ఆర్గానిక్ వ్యవసాయం పండించే రైతులందరూ కూడా రావడం, వాళ్ళు మాకు మిగతా రైతులు చేసుకునే వ్యవసాయంలో వచ్చే సబ్సిడీలు మాకు ఆర్గానిక్ వ్యవసాయం చేసుకునే రైతులకు రావటం లేదని ఆవేదన చెందడం, ఈ పై అధికారులకి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి మాకు కూడా వాళ్ళతో పాటు వచ్చే సబ్సిడీలను మాకు అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు చాలా ఈల్డింగ్స్ తక్కువ, ఆదాయాలు తక్కువ ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళకి. కాబట్టి మాకు ఎక్కువ మేము నష్టపోతూ ఉంటాం. మేము ఒక పంట ప్రారంభిస్తే అది 3 సంవత్సరాల తర్వాత పూర్తి ఫలితాలు వస్తాయి. మొదటి సంవత్సరం 25%, రెండవ సంవత్సరం 50%, మూడవ సంవత్సరం వచ్చేలాగా 70% ఆదాయాలు మాకు వస్తాయి. అప్పుడు దాకా కూడా మేము పెట్టుబడులు, వడ్డీలకు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మేము ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన కషాయాలు కానీ, అదేవిధంగా జీవామృతాలు కానీ మేము ఇక్కడ ముడి సరుకునంతా మేము సేకరించి కొనుక్కొని వాటిని మేము తయారు చేసి, మేము స్వయంగా తయారు చేసుకొని లేదా కొనుక్కొని వీటిని మేము పిచికారు చేయడం కానీ, ఎరువులు వాడడం కానీ జరుగుతుంది. వీటి వల్ల కొంత మోతాదులో మాత్రమే ఇవి వాడడం జరుగుతుంది. కాబట్టి మనకి మంచి పోషక విలువలు కలిగిన ఆహారము, ఎలాంటి క్రిమి సంహారం, ఫెర్టిలైజర్ లేనటువంటి ఆహారం ఏమో మేము రైతులు ప్రజలకు అందిస్తున్నాం. కానీ దానికి తగ్గ మార్కెట్ కూడా ప్రభుత్వం మాకు సహకారం లేదు. ఈ నామ్స్ ద్వారా ఈ మార్కెట్కి ఒక ప్లాట్ఫామ్ మాకు కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళకి జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేసి ఆ ఉత్పత్తులు కూడా మంచి లాభాన్ని కలిగించేటట్టుగా ప్రభుత్వాలు సహకరించాలి. అదేవిధంగా మిగతా రైతులకు ఇచ్చే సబ్సిడీలను కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేసే వారికి కూడా డబ్బుల రూపంలో ఇస్తే మేము వాటిని వినియోగించుకోవడానికి ఉంటుందని కూడా రైతులందరూ కోరడం జరిగింది. అదేవిధంగా రెండవ సమస్య, ఈ మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా మన నెల్లూరు జిల్లా, లక్షలాది ఎకరాల్లో. కానీ ఇక్కడ దళారుల ద్వారా రేటు
మోసపోతున్నారు. 4 నెలలు పంట పండించిన తర్వాత 1 గంటలో దళారి మాయ మాటలతో మోసపోతూ ఈరోజు చాలా నష్టానికి గురవుతున్నాడు అమ్ముకునే విధానంలో. దాంట్లో కలెక్టర్ కానీ, వ్యవసాయ అధికారులు కానీ, తర్వాత అదేవిధంగా మార్కెట్ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క నిమ్మక నీరెత్తిన విధంగా ఉండడం వల్ల ఈరోజు రైస్ మిల్లర్లు మోసానికి, దళారుల మోసానికి పోవడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద చర్చ అయింది. మేము కిసాన్ మోర్చా ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మన రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశాల్లో కూడా ఈ నెల్లూరు రైతుల గురించి చర్చ, ఒక తీర్మానం కూడా రాష్ట్ర కిసాన్ మోర్చాలో చేశాం. దీని గురించి మేము రైతులందరినీ, రైతు సంఘాలని ఐక్యంగా కలుపుకొని మేము ముందుకు పోయి నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ దోపిడీని మేము అరించేదానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేదానికి కిసాన్ మోర్చా ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని రైతులకి చెప్తున్నాము. అదేవిధంగా 3వ సమస్య మనకి నీటి వసతులు మన నెల్లూరు జిల్లాలో అధికంగా ఉండడం వల్ల ఎక్కువ పంటలు వరి మీదనే అన్ని క్రాపులు వేయడం జరుగుతుంది. కానీ పంట మార్పిడి విధానాన్ని కూడా కొంత మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి సారాన్ని పెంచుకోవాలంటే పంట మార్పిడి విధానాన్ని కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్పడం అయింది. అయితే రైతులకు కూడా కొంత అవగాహన ఉంది. అవగాహన లేని రైతులు కూడా పంట మార్పిడి విధానంలోకి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియదు. నా పేరు ప్రదీప్. ఇక్కడ లీడ్ బ్యాంక్ నెల్లూరు అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ ఆఫీసర్ నేను ఇక్కడ. ఈరోజు ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుపుకుంటున్న అగ్రికల్చర్కి సంబంధించిన ఎక్స్పో జరుగుతోంది. దానికి సంబంధించి అందరూ కూడా వివిధ వాళ్ళ యంత్రాలన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. మేము జిల్లాలో మాకు దగ్గర 405 బ్యాంక్ బ్రాంచ్లు ఉన్నాయి. తద్వారా ఈ జిల్లా ప్రజలందరూ కూడా వివిధ వ్యవసాయ రుణాలు సంబంధించి అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంట రుణాలు, యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ లోన్స్ కావచ్చు, ఇంకా వ్యవసాయ యాంత్రిక సంబంధించి ట్రాక్టర్లు కావచ్చు, వరి కోత మిషన్లు కావచ్చు, డ్రిల్లర్స్ కావచ్చు, ఇంకా అన్ని రకాల యంత్రాలు. అవే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్గా చెప్పుకుంటున్న డ్రోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మేము లోన్స్ అనేవి శాంక్షన్ చేయబడుతున్నాయి. సో దీన్ని గమనించి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్.